ఒకసారి అక్కినే నాగేశ్వరరావు గారు వచ్చారు అక్కడికి. నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాల ఫంక్షన్ సార్. వజ్రోత్సవం చేశారు. హ్మ్. ఆయన 60 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత. అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీలో గెస్ట్‌గా వచ్చాడు. ఓకే. అందరూ వెళ్ళి కూర్చున్నారు. అయిన తర్వాత ఆయన మాట్లాడేశారు. అందరూ చప్పట్లు కొట్టాము. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్ రకరకాలుగా ఆటోగ్రాఫ్లు అయ్యేది చేశారు. ఓకే. చేసిన తర్వాత కృష్ణ గారికి ఆలోచన వచ్చింది. సినిమా యాక్టర్ అవ్వబట్టి కదా ఇంత క్రేజ్ వచ్చింది, ఇంత వచ్చింది. ఓకే. మనం కూడా ఎందుకు అవ్వకూడదు హ్మ్. అనే ఆలోచన మొట్టమొదటిగా అక్కడికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఓకే. సినిమా యాక్టర్ అయితే బాగుంది, నాకు కూడా అవ్వాలని అని. హ్మ్. ఇప్పటిగా నీ పర్సనాలిటీకి నీ అందరికీ డెఫినెట్గా మంచిగా ఇది అవుతుంది. ఆ టైంలోనే కొల్లేటి కాపురంని మన డైరెక్టర్ పేరేంటి తిలక్ గారు ఓకే. ఎడిటర్, మంచి ఎడిటర్ అయినా ఎడిటర్గా డైరెక్టర్ కూడా అయ్యాడు. కొన్ని సినిమాలు చేశాడు, అవును. మంచి సినిమాలు చేశాడు. రైటర్ చాలా రైటింగ్ కూడా చాలా బాగుంటాయి ఆయన పాత ఆ. సినిమాల్లో. అవును. ఆయన చాలా మంచి సినిమాలు చేశాడు. ఉయ్యాల జంపాల అవును. ఇవన్నీ కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. ఆయన ఒకసారి ఆ కొల్లేటి కాపురం రిలీజ్ సందర్భంగా ఏలూరు కాలేజీకి వచ్చాడు ఆయన కూడా. ఓకే. వచ్చినప్పుడు ఇది చూశాడు. హ్మ్. చూసిన తర్వాత పిలిచి ఏంటి సినిమాలో యాక్ట్ చేస్తావా అంటే చేస్తానండి అని ఆయన పిలిచాడు. ఆయన పిలిచి అడిగాడు. ఓకే. అంటే మంచి చూడటానికి చూడగానే అట్రాక్టివ్గా ఉంటాడు చాలా. హ్మ్. పిలిచి అడిగాడు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందంటే ఉందండి అన్నాడు. సరే అయితే ఇప్పుడు నా సినిమా అయిపోయింది, మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టడానికి టైం పడుతుంది. నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, నువ్వు చదువు పూర్తి చేసుకొని నువ్వు నాకు ఫోన్ చేయని నెంబర్ అయ్యని ఇచ్చాడు. ఓకే. ఇచ్చే ఈయన తర్వాత చేశాడు, వచ్చేయమన్నాడు ఆయన. ఆయన వెళ్ళేటప్పటికి ఈయన సినిమా ఇంకా అప్పుడు కూడా రెడీ అవ్వాల. అందుకని బయట ఏమన్నా ట్రయల్స్ ఉంటే చేసుకుంటా ఉండు, నువ్వు నాటకాల్లో లేదు కాబట్టి హ్మ్. నాటకాలు వేస్తూ ఉండు అని చెప్పి శోభన్ బాబు గారు, కృష్ణ గారు, సార్. ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది. వాళ్ళందరూ నాటకాలు చేసేవారు మెడ్రాస్లో. క్రాంతి కుమార్ గారు కూడా మీ బ్యాచ్ అనుకుంటా. క్రాంతి కుమార్ గారు కూడా బాగా, క్రాంతి కుమార్ గారు మా బ్యాచ్. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు, సార్. రాజమౌళి గారు ఫాదర్. ఆయన మా అవును. బ్యాచ్. తర్వాత ముఖర్జీ గారు అని ఒక ఆయన ప్రొడ్యూసర్, సమత ఆర్ట్స్ సార్. ఆయన, చటర్జీ గారు, వీళ్ళందరూ కూడా మా కాలేజీ వాళ్ళు. సార్. సరే అనుకున్నట్టుగా ముందు సక్సెస్ కాలేదు, యాక్టర్గా ఏమి పొజిషన్ రాలేదు. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదిల్ సుబ్బారావు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీస్తాను, హ్మ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగున్నాడు అప్లై చేసుకుంటే అప్పుడు ఈయన అప్లై చేశాను. హ్మ్. దానికి ఇంటర్వ్యూకి పిలిచారు, చూసారు, సెలెక్ట్ చేశాను. తేనె మనసు. అలా యాక్టర్ అయ్యాడు. నీకు బాగా ఆయన ఏదైనా రిలీజ్కి వస్తే, విజయవాడ వస్తే ఫోన్ చేసేవారు, నేను కలుస్తూ ఉండేవాడిని. సార్. తర్వాత మా బిజినెస్ కోసం నేను కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది. కోయంబత్తూరు తిరిగి వచ్చినప్పుడు మెడ్రాస్లో ఒక రోజు ఆగిపోయి నేను కృష్ణ గారిని కలుసుకొని అక్కడ ఆయన ఆ రోజంతా గడిపి ఆ రోజు రాత్రి మెయిల్కి వెళ్ళి అలా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, ఇది వస్తాయని అన్నీ చెప్పేవాడు, డెవలప్మెంట్ అయ్యేది. సార్. అలాంటి వ్యక్తి స్వయం శక్తితో వచ్చాడు. వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండి చేసింది ఇది కాకుండా స్వయం శక్తితో వచ్చాడు. ఆ గుండుగేర్ సినిమాతోటి ఒకసారి 116 తోటి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా అన్ని ప్రయోగాలు కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా 15 సినిమాలు 18 వచ్చింది. హ్మ్. అక్కడి నుంచి అంత చేశాడు. ఇవన్నీ ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చేటప్పటికి కృష్ణ గారి అబ్బాయి బిగినింగ్లో అంతా కృష్ణ గారి ఆ అబ్బాయి లెగసీ అయితే ఉంది. ఆ? ఆ లెగసీ అయితే ఉంది. లెగసీ ఉంది కదా, అది ఒకటి బాగా హెల్ప్ చేసింది. హ్మ్. తర్వాత ఇతనికి బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి యంగ్ హీరో చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్ అవును. చేశాడు. మేము ముగ్గురు కలిపి ఒక సినిమా కూడా చేసాం, సినిమా పేరు గుర్తులేదు నాకు. సార్. బ్రదర్స్ లాగా చేసాం. ఓకే. అందులో కూడా ఫైట్స్ గీట్స్ ఇవన్నీ కూడా చేశాం. హ్మ్. అప్పుడు అనుకున్నాం మహేష్ బాబు కూడా చాలా పెద్ద యాక్టర్ అయిపోతాడు, కృష్ణ గారు లాగా పెద్ద యాక్టర్ అవుతాడు హ్మ్. అని ఊహించాం. అందుకంటే కూడా ఎక్కువగా పెద్ద యాక్టర్. కృష్ణ గారు అనేవారు సార్ ఆ టైంలో. కృష్ణ గారికి బాగా కాన్ఫిడెన్స్, ఓకే. మంచి యాక్టర్ అవుతాడు వీడు. హ్మ్. అంటే రమేష్ ముందయ్యాడు. హ్మ్. అవును. రమేష్ అయ్యాడు కూడా ఇంకా చిన్నాడు. అప్పుడు కూడా అని ఒకటి ఉన్నాడు, రమేష్ కూడా అవుతాడు, రమేష్ కూడా బాగుంటుంది, రమేష్ కంటే కూడా మహేష్ హ్మ్. ఎక్కువ ఇది అవుతాడు. అలా మంచి యాక్టర్ అవటం. ప్రతి సినిమా నాన్నగారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. కథ వినమని అడిగేవాడు సార్. మహేష్ బాబు కూడా. కథలు అవన్నీ నువ్వే ఇండివిజువల్గా నువ్వు సెలెక్ట్ చేసుకో, ఓకే. నువ్వు ఎరగాలి. నేను చెప్పి నేను ఇది బాగుంది, ఇది వద్దు, ఇది బాగాలేదు అని చెప్పడం బాగుంది. సార్. ఆ నిర్ణయాధికారికి కొడుకు ఇచ్చేసాడు. అతను అలాగే మంచి సెలెక్ట్ చేసుకోవడం, మంచి బ్యానర్లు సెలెక్ట్ చేసుకోవడం, అలాగే మంచి డైరెక్టర్ని చేసుకోవడం, అవన్నీ కూడా చేసి సక్సెస్ అయ్యాడు. ఆ సినిమా కూడా వచ్చిన తర్వాత మేము అదే అనుకున్నాం. అప్పుడు కృష్ణ గారితో ఒక సినిమా చేసాం అంతే. సార్.
మా బ్యానర్లో. అందులో నాగార్జున గారి హీరోను, కృష్ణ గారి ఫాదర్. నాగార్జున గారి ఫాదర్గా కృష్ణ వారసుడు వారసుడు. సార్. ఆ వారసుడు అడిగితే ముందు నేను చేయను అయ్యా ఆ క్యారెక్టర్ అది ఇది" అన్నాడు. అని మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి సరే ఒకసారి కథ వచ్చి చెప్పమనంటే అది హిందీ సినిమా, అది హిందీ సినిమా రీమేక్. అది ముందు హిందీ పిక్చర్ చూడండి సార్ అన్నాం. హిందీ పిక్చర్ చూసి అరేంజ్ చేసాం. అది చూసేసి బాగుంది, క్యారెక్టర్ బాగుంది, చేస్తున్నాలే అని అలా చేశాను. ఈ మహేష్ బాబుని కూడా మరి నేను అంటే ఇద్దరు యాక్టర్గా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు కలిసి చేయడం కానీ, లేకపోతే కృష్ణ గారి అబ్బాయి గారి కానీ, కృష్ణ గారి ఫ్రెండ్ కానీ మొత్తం మీద మేము డేట్లు అడగగానే వెంటనే ఇచ్చాను. ఓకే. అన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయి, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాని ఇవాళ యంగర్ జనరేషన్ చూపించాలి. అప్పుడు చూసిన వాళ్ళు అందరూ బాగానే చూశారు. యంగర్ జనరేషన్ 20 ఏళ్లలో వచ్చిన పెరిగిన జనరేషన్ అంతా అందరూ సినిమా చూశారు. సార్ టీవీలో అందరూ సినిమా చూశారు, లేకపోతే ఏదో యువతకి అన్ని రకాల సార్, అతడు సినిమా చూడని ఇల్లు 2 తెలుగు రాష్ట్రాల్లో లేదంట. లేదు. అది నిజంగా నిజం. ఎందుకంటే సినిమా ఇక్కడే కాదు, సార్ ఈవెన్ అదర్ కంట్రీస్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మీ సినిమా బాగుందండి. ఆ యంగర్ జనరేషన్, అక్కడున్న యంగర్ జనరేషన్కి మురళీమోహన్ పెద్ద యాక్టరు, బోల్డ్ సినిమాల్లో చేశారు ఇది అని చెప్తే వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. సార్ అతడి సినిమా చూసాక సినిమా తీసింది ఈయనే అనగానే ఒక్కసారి అవునా అని వచ్చి షేక్ హ్యాండ్. ఇది ఒక గుర్తింపు అయిపోయింది. ఇది గుర్తింపు అయింది. యాక్చువల్గా నేను అందులో యాక్ట్ చేయను, సార్ నాకు ఏం క్యారెక్టర్ కూడా లేదు, నేను చేయలేదు. అందుకని మా సినిమాల్లో తీసిన సినిమాల్లో నేను ఉండాలి కంపల్సరీగా, లేకపోతే నా వేషం బాగుంటేనే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది మేము ఎప్పుడు పెట్టుకోలేదు. సార్ సినిమా బాగుండాలి, సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే అలా చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ అతడు సినిమా విషయానికి వస్తే సార్, అంటే మీకు ఒక బ్యూటీ చెప్తాను. బ్యూటీ అనే వర్డ్ ఎందుకు వాడానంటే, అతడు సినిమాకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు నిర్మాతకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు హీరోకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు హీరోయిన్కి కూడా ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి. అవును, ఇప్పుడు కూడా హీరోయిన్గా చేస్తాను. ఇప్పటికీ హీరోయిన్గా చేస్తున్నా, చాలా అందంగా కనిపిస్తున్నారు స్క్రీన్లో. ఏం సార్ ఈ సీక్రెట్ ఏంటి సార్? అతడు సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ అలాగే ఉండిపోతున్నారు. అందరూ అలాగే, ఈవెన్ కెమెరామెన్ అలాగే ఉన్నాడు, మరి డైరెక్టర్ గారు కూడా టాప్లో ఉన్నాడు. అవును, ఏ విధంగా చూసినా ఆ టీం అంతా కూడా టాప్లోనే అవును, ఇప్పటికీ కూడా 20 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత కూడా. సో ఇది మరి దీన్ని ఇప్పుడు యంగర్ జనరేషన్ అందరికి కూడా థియేటర్కి వెళ్ళి కూర్చొని సినిమా చూడాలి. సార్ ఇప్పుడు ఏమిటంటే వీడియో చూస్తున్నాం అనుకోండి, టీవీలో చూస్తున్నాం అనుకోండి, ఫోన్లు వస్తాయి, ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, లేదా మధ్య మధ్యలో బయటకు వెళ్ళి వస్తూ ఉంటాం. అప్పుడు థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఏమిటంటే అది మొత్తం డార్క్ అయిపోతుంది కదా, స్క్రీన్ తప్ప ఇంకేముండదు, పక్కన ఉన్నాడు కూడా మనకు కనపడదు. ఇంక ఎంతసేపు మన కాన్సన్ట్రేషన్ అంతా స్క్రీన్ మీదే ఉంటుంది. సార్ అది దాంట్లో ఎక్కువ సక్సెస్ అవుతుంది. తర్వాత ఇంట్లో మీరు ఒంటరిగా సినిమా చూసిన దానికి, థియేటర్లో జనం మధ్యలో కూర్చొని సినిమా చూసిన దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంతే కదా సార్. ఎందుకంటే ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ చప్పటి కొడుతున్నారు, ఎక్కడ బాగుంది అంటున్నారు, ఇవన్నీ కూడా థియేటర్లు తెలుస్తాయి. అందుకని థియేటర్లో చూసేటట్టుగా ఇప్పుడు సౌండ్ సిస్టమ్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ చేశాం. కాబట్టి పైగా హైదరాబాద్లో ఉండేవాళ్ళ కోసం అని హైటెక్స్లో కూడా అవును నిన్న రిలీజ్ చేయడానికి వేరేగా చేయాలి. అవును, ఇప్పుడు దీనికోసం చేసిందంతా చాలు, సరే అది కూడా చేయండి ఎంతైనా పర్వాలేదు, ఆ ఒక్క ప్రింటే రిలీజ్ అయ్యింది, అది అక్కడ రిలీజ్ చేద్దాం. ఎందుకు సార్ ఇంత స్వార్థం? మీ ఫ్రెండ్ కొడుకనే అట్లా 2 కోట్ల కొడుకు అనేది ఉంటుంది డెఫినెట్గా. మంచివాడు, చాలా మంచి వ్యక్తి. కృష్ణ గారు ఎంత మంచిగా ఉంటాడో బాబు కూడా అంత, మహేష్ బాబు కూడా అంత ఇదిగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు లాగానే. ప్లస్ మా బ్యానర్ కూడా మంచి పేరు కదా. అంతే కదా సార్. దానికి అతను సినిమా ఇన్ని సినిమాలు తీసిన 25 సినిమాల్లో మిగిలిన గురించి చెప్పేదానికంటే అవును అతను ముందు చెప్పిన తర్వాత మిగిలిన చెప్తారు. సో అందుకని వాళ్ళ అప్గ్రేడ్ చేసి జనానికి మళ్ళీ ఒకసారి బాగా చూపించాలనే ఉద్దేశంతో చేశాం. సార్ నిన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ ఆ నాజర్ గారి క్యారెక్టర్కి సోమబాబు గారిని అడిగాను. సో నన్ను హీరోగానే జనాలు గుర్తుపెట్టుకోవాలి, ఆ వేషం వేయలేని సున్నితంగా తిరస్కరించాలని మీరు చెప్పారు సార్. బట్ నా డౌట్ ఏంటంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత సోమబాబు గారిని కలిసారా? ఇలాంటి ఒక వేషం సార్ మాట్లాడారా సార్? మాట్లాడతారు, సినిమా చూశారన్నాడు, చాలా బాగుంది సినిమా అని చెప్పి అప్రిషియేట్ చేశాడు. ఓకే, కానీ మీరు చేస్తే ఇంకా దట్ రీజన్ చాలా బాగుండేదండి అన్న. అంటే నీకు తెలుసు కదా, నాకు ఒకసారి నేను డెసిషన్ తీసుకుంటే దాన్ని దాటుతాం సార్. సోమన్ బాబు అనగానే హీరోగా కనపడాలి, హీరోయిన్లతో ఉండి పాటలు పాడుతూ మంచి సీలింగ్ చేస్తూ అట్లాగే ఉండాలి తప్ప, సోమన్ బాబు అనగానే ఓల్డ్ క్యారెక్టర్ చేసి, లేదా తాత క్యారెక్టర్ చేసి, లేకపోతే గుంటెడుగా గుడ్డెడిగా చేసి, బెడ్ మీద మంచం మీద ఉండే పేషెంట్ లాగా చేసి అట్లాంటివి నేను చేయను.
ఎవరికైనా నేను బతికున్నా లేకపోయినా శోభన్ బాబు అనగానే ఒక అందంగా కంటే ఒక అబ్బాయి కనపడాలి శోభన్ బాబు అంటే ఒక అందగాడు. అంతే. నేను అలా ఉండాలని అనుకున్నా, అలాగే రిటైర్ అయిపోయాను. సార్ చాలా ఆఫర్లు వచ్చిన తర్వాత కూడా నేను ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు. సార్ ఇది ఇప్పుడు మా దాంట్లో ముగ్గురు మిత్రులైన సినిమాలో డేట్లు అడిగి సబ్జెక్ట్ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాడు. ఆయన నేను చంద్రమోహన్ ముగ్గురు హీరోలు అనమాట. అవును, పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది అది. అట్లా ఏమాత్రం అవకాశం ఉండేవాడు చేసేవాడిని అన్నాడు. సార్ తర్వాత ఇవాళ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే దీనికి గీతోపదేశం చేసింది కూడా శోభన్ బాబు గారే నాకు. సార్ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కృష్ణుడు చేసినట్టు అర్జునుడు ఇక నేను చేయను, అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, కజిన్స్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ మీద నేను వాడాలి వేయటం చప్పటం అనేది నాకు నచ్చట్లేదు, నేను చేయను అని చెప్పి దిగితే అప్పుడు గీతోపదేశం చేస్తాడు కృష్ణుడు. చేసి ఇది అనుకోకూడదు, అసలు ఇట్లాంటి మనసులో పెట్టుకోకూడదు అని చెప్పాడు. అక్కడి నుంచి మళ్ళీ యుద్ధం చేస్తాడు. అలాగే నన్ను అడిగాడు ఒక రోజున, మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఏం చేస్తారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా అని. సార్ బేసికల్గా నేను బిజినెస్ మ్యాన్ అండి, విజయవాడలో ఉంటాడు, బిజినెస్ చేసేవాడిని. ఆ బిజినెస్లో వచ్చి సినిమాల్లోకి వచ్చాను, అనుకోకుండా అవకాశం వచ్చేది వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ బిజినెస్ అనే దాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో జైపేరి బ్యానర్ పెట్టి సినిమాలు తీసుకుంటూ వస్తున్నానండి. తర్వాత 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో లక్ష్మీ చిత్రాన్ని ఒకటి రెండు సినిమాల్లో నేను పార్ట్నర్గా కూడా చేరానండి. అని సినిమాలు మీరు తీస్తున్నారు, చాలా బాగా తీస్తున్నారు, బ్రహ్మాండం అది దాంట్లో కానీ 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో మీరు షేర్ హోల్డర్ అయ్యానరే, అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి అని. అదేంటి అని, మీరు వెళ్ళి కూర్చుంటారు అక్కడికి, ఎప్పుడు అస్సలు కుదరదు కదా, నేను ఎట్లా వెళ్తాను, వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి నీకు లాభాలు పంచిపెడతారు అని అనుకుంటే నీ అంత తెలియదు కూడా ఎవరు లేరు. లేదండి మంచిగా అదే అలాంటిది జరగదని అన్నా. కానీ నా అదృష్టం నాకు తెలియదు, ఆయన అన్నట్టే జరిగింది. ఒక దాంట్లోనేమో మొత్తం పెట్టుబడి అంతా పోయింది. సార్ రెండో దాంట్లో వాడు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పోయింది. ఆ అప్పులన్నీ నేను తీర్చాల్సి వచ్చింది. అప్పుడు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఫైనాన్సర్స్ అందరూ కూడా పిలిచి, నాకు సంబంధం లేదు, అయినా సరే కంపెనీలో నేను పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి చేయాల్సి వస్తుంది, అందుకని మీకు వడ్డీ లేవును, మీకు ఒరిజినల్గా ఎంత ఇచ్చారో అంతలో 50% ఇవ్వగలను, నేను అంతకు మించి ఇవ్వలేను, అది మీరు యాక్సెప్ట్ చేస్తూ వచ్చి తీసుకోండి, ఒక 2 నెలల రోజులు అటు ఇట్లో ఇచ్చేస్తాను అందరికి. అలా కాదు అని అనుకుంటే మీ ఇష్టం, కోర్టుకు వెళ్తారు, ఏం చేస్తారు మీ ఇష్టం. నా దగ్గర కెపాసిటీ లేదు ఇచ్చింది, అసలు మీకు సంబంధం కూడా లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎవరో ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ మొహం ఏం చూడలేదు. నేను సినిమా యాక్టర్గా నేను వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా. ఇప్పుడు మా సొంత సినిమాలకు కూడా మా ఫైనాన్సర్స్ దగ్గరికి నేను మాట్లాడతాను. మా బ్రదర్ కిషోర్ గారే ఉన్నారు, ఆయనే మాట్లాడతారు. ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ కూడా ఆయనే చేస్తాడు. సరే ఏదేమైనా ఒక మంచి సినిమా, మళ్ళీ ఒక కొత్త సినిమా లాగే, అంటే 20 ఏళ్ళ తర్వాత ఈ సినిమా సక్సెస్ అయితే మనం ఇంకా బతికే ఉన్నాం, మనం ఇంకా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాం అని పేరు రావాలని ఆ ఇన్స్పిరేషన్తో మళ్ళీ ఇంకో సినిమా తీయగలగాలి, మొదలు పెడదామని కూడా ఉంది. అయితే ఇందాక మొన్న నా ప్రెస్ మీట్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి అందులో ఎవరో అడిగారు దీనికి పార్ట్ 2 ఎవరో తీస్తారా అని. అదే సార్ నెక్స్ట్ అది ఒరిజినల్గా ఆ థాట్ డైరెక్టర్ గారికి కూడా ఉందనుకుంటా, అందుకే దాన్ని ఎండింగ్ కూడా మమ్మల్ని సూపర్ షాట్ అని చెప్పి అందరూ అన్ని క్యారెక్టర్లు కలుసుకోవటం, ఇవన్నీ చెప్పడం, లేకపోతే ఒక పార్ట్ పెట్టడం, ఇవన్నీ చేస్తారు కదా. అందులో అది ఏమి ఉండదు. అక్కడ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత నది ఒడ్డుకు వచ్చేసి అస్థికులు కలిపేసి మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరు బాసర్లపూడి అక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నట్టు ఒక క్యాప్షన్. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్, అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, త్రివిక్రమ్ గారు అదే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అతడు సినిమా మళ్ళీ తీయాల్సి వస్తే దానికి సీక్వెల్ తీయాల్సి వస్తే మహేష్ బాబు గారు అబ్బాయి రెడీగా ఉన్నారు, గౌతమ్ గారు. సో అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తున్నారు ఒక 2-3 ఏళ్ళు ఆగైనా? అది కాదు ఇప్పుడే కాదు అది సార్, అంటే ఇది మహేష్ బాబుతోనే చేయగలిగారు సీక్వెల్ అని చేసి. సార్ అది మహేష్ బాబు గారు అబ్బాయితో చేయటం అనేది అది తర్వాత, అది వేరే. జేబేరికి అయితే ఆలోచన గారితో చేసాం, మహేష్ బాబుతో చేసాం, గౌతమ్తో కూడా చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు కదా. నాగేశ్వరరావుతో చేసాం, నాగార్జునతో చేసాం, తర్వాత వాటిలో కూడా చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. సార్ ఇప్పుడు జేబేరి అనగానే నాకు తెలిసి అప్పటి ఉన్న స్టార్ హీరోలు అందరితో సినిమాలు తీశారు మీరు, బాలకృష్ణ గారితో తీశారు, నాగార్జున గారితో తీశారు. బట్ నా డౌట్ ఏంటంటే మీరు ఎక్కడికి పోయినా సరే నా తమ్ముడు అని సగర్వంగా చెప్పుకుంటారు చిరంజీవి గారి గురించి. అంటే
చిరంజీవి నాతో ఫస్ట్ సినిమా చేసినప్పుడు కూడా అతను పెద్ద టాప్ రేంజ్కి వెళ్తాడని చెప్పిన వ్యక్తి మురళీమోహన్ గారు. మీరు అంత గ్రాండ్గా సినిమాలు తీస్తున్నప్పుడు, అంత వేగంగా ముందుకెళ్తున్నప్పుడు చిరంజీవి గారితో ఎందుకు సార్ సినిమా ఫైనల్ కాలేదు? అంటే తీయాలని మనసులో చాలా కోరిక ఉండేది. సార్ చాలా సందర్భాల్లో కూడా కలుసుకున్నాం. కలుసుకున్నప్పుడు చెప్పాడనమాట. ఉమ్, సబ్జెక్ట్ మెయిన్ కదా అన్నయ్య, మంచి సబ్జెక్ట్ చూడండి అన్నాడు. ఓకే అప్పుడు మేమేంటంటే అప్పట్లో ఎక్కువ రీమేక్లు చేసేవాళ్ళం. సార్ ఏదో లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమా చూసేసుకొని దాని రైట్స్ అది మళ్ళీ చేసుకున్నాం. మరి ఇంత పెద్ద హీరోని పెట్టుకొని రీమేక్ చేస్తే బాగోదు అని చెప్పి అప్పుడు పెద్ద డైరెక్టర్గా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళాం. సార్ రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు కూడా చెప్పారు, మీ ఇద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుంది, మీరు అంటే పట్టాలు ఎక్కిస్తాను పండినాను. సార్ నేను సబ్జెక్ట్ చూడు, సబ్జెక్ట్ లేనిది ఏది ఉంటుంది, నువ్వు సబ్జెక్ట్ చూసి ఇది సబ్జెక్టు అని చెప్పి నాకు నేను ఇమ్మీడియట్గా మీ చేతికి అడ్డమే ఉందన్నారు. రెడీ అన్నాడు. కానీ మరి అది ఆ కాంబినేషన్ ఎందుకో కుదరలేదు. సార్ మా ముగ్గురు కాంబినేషన్తో చేద్దామని అనుకున్నాం. అది మ్మ్. ఏపీ బ్యానరు చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారు అని అనుకున్నాం. అది సార్ దాంట్లో సంఖ్య తీయలేకపోయాం. సార్ మీరు 50 సంవత్సరాల సినీ ప్రయాణం, ఎన్నో విజయాలను చూస్తున్నారు. అంటే మీ ముందు ఒక సినిమా నెంబర్స్ గురించి మాట్లాడడం అంత భావ్యం కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, మొన్న కలేజా సినిమా రిలీజ్ అయినప్పుడు 10 కోట్ల దాకా కలెక్షన్ చేసింది. అండ్ అతడు సినిమా నెంబర్స్ పరంగా ఎంత రేంజ్కి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? అది దాని గురించి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. సార్ ఎందుకంటే మనం చేయాల్సిన కృషి మనకి మొదటి నుంచి కూడా బాధ అదే. సార్ నీ కృషి నువ్వు చేయి, సార్ ఫలితం గురించి ఆలోచించదు. గీతలో చెప్పిన వాక్యం సార్ కృష్ణప్రార్థంతులు చెప్పి. అందుకని మా కృషి మేము చేస్తున్నాం. ఉమ్, మళ్ళీ పాత సినిమా లాగా కాకుండా కొత్త సినిమా లాగా ఉండేటట్టుగా ఉమ్, అన్ని టెక్నికల్గా కూడా దాన్ని బాగా డెవలప్ చేసి చేస్తున్నాం. అది డెఫినెట్గా సక్సెస్ అవుద్ది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళగా దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఉన్నారంటే అవును సార్. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం, వెళ్ళి బిగ్ స్క్రీన్ మీద అనుకుంటారు వాళ్ళ యంగర్ జనరేషన్. అంతే కదా సార్. పైగా చూసి ఆనందం పొందాలి. పైగా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆకలి మీద ఉన్నారు సార్. అక్కడ ఎందుకంటే వాళ్ళకి ఇంకో 2 ఇయర్స్ దాకా సినిమా రాదు. సినిమా రాదు, రాజమౌళి గారి సినిమా ఎలా రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యేదాకా రాదు. అవును. అందుకని ఇదే ఆ లోటు. ఈ సినిమా తీరుస్తారు. అంటే సార్ ఖచ్చితంగా మంచి మంచి సినిమా అవుతుంది, అందరూ చూస్తారు ఒకసారి. సార్ మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూద్దాం ఒకసారి సార్ అనే ఆలోచన వస్తుంది. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్. జైబేరి ఆర్ట్స్ ఒకప్పుడు సంచలనం సృష్టించిన బ్యానర్, తర్వాత బ్రేక్ వచ్చింది. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో సినిమాలు స్టార్ట్ చేయబోతున్నాము, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చిన్న సినిమాలతో స్టార్ట్ అవుతామని చెప్పి అన్నారు. సార్ ఇది మాత్రం చాలా సీరియస్ క్వశ్చన్. మురళీమోహన్ గారు లైఫ్లో సాధించలేనిదంటూ ఏదీ లేదు ఇప్పటిదాకా. ఆయన ఎక్కడ చేయబెట్టినా ఒక మంచి భర్త అనిపించుకున్నారు, ఒక మంచి తండ్రి అనిపించుకున్నారు, ఒక మంచి హీరో అనిపించుకున్నారు, నిర్మాత అనిపించుకున్నారు, బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు, రాజకీయ నాయకుడు అనిపించుకున్నారు. ఇన్ని సాధించిన మురళీమోహన్ గారు ఈ రోజున ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో సక్సెస్ రేటు మీరున్నప్పుడు 3-4 ఉండింది, ఇప్పుడు 2కు పడిపోయింది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒకటే సార్. అంటే టైప్ 2 హీరోలకు కూడా థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు. ఇలాంటి సమయంలో మురళీమోహన్ గారు ఎందుకు ఈ డేర్ చేసి మళ్ళీ నిర్మాణంలోకి వస్తున్నారు? అంటే ఇవాళ ఈ స్టేజ్కి వచ్చేవాడి బేస్ అంతా సినిమాయే కదా సార్. నేను విజయవాడలో ఉండగా నా బిజినెస్ చేస్తే మా అయితే ఒక ఇల్లు కొనుక్కుని ఉన్నాయి. అవును. విజయవాడలో ఎక్కడో సెటిల్ అయ్యి ఉండేవాడిని. లేదు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తే రిటైర్ అయిపోయి ఇప్పుడు పెన్షన్ తింటా ఉండేవాడిని. సార్ ఇవాళ ఈ స్టేజ్ వచ్చిందంటే సినిమా. సార్ బికాజ్ ఆఫ్ సినిమా ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మరి ఈ సినిమాని మర్చిపోకూడదు కదా మనం. అందుకని సినిమా చేద్దాం. ఇప్పుడు రామోజీరావు తీశారు, అన్ని బడ్జెట్ సినిమాలు తీశారు తప్ప ఎక్కడన్నా పెద్ద సూపర్ హిట్ పెద్ద కాస్టింగ్ పెట్టి చేసి లేదు, ఆయన చిన్న సినిమా తీస్తే అది పెద్ద సినిమా అది అయిపోయింది. పెద్ద సినిమాలు అయింది. అవును. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సినిమా పెద్ద కాస్టింగ్లు పెట్టుకొని 4 హీరోలను పెట్టి తీయగలిగిన కెపాసిటీ ఉంది. అవును. ఆ సంస్థ అడిగిందంటే హీరోలు కూడా డేట్లు ఇచ్చేస్తారు, డబ్బుల గురించి కుదరలేదు వాళ్ళు చేసేస్తారు. కానీ ఆయన చిన్న సినిమా తీసి పెద్ద సినిమా చేయాలి అన్న ఆలోచనలో వచ్చి కూడా ఇప్పుడు ఏంటంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, సిస్టమ్ మారిపోయింది. ఈ గ్యాప్లో పెద్ద సినిమా చేసేదానికంటే కూడా ఒక చిన్న సినిమాతోనే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సార్ మీరు ఆ రోజున ప్రశ్నలో అడిగిన రోజులు అక్కడే అన్నా నేను, రేపటి నుంచి నాకు అన్ని ఈ ఫోన్లే వస్తాయన్నాను. ఆ రోజు మధ్యాహ్నం నుంచి మొదలైపోయింది. అవునా? నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉందని సబ్జెక్ట్ చెప్తా ఉండే. పెద్ద సినిమా అంటూ చేస్తే వారసులు సీక్వెల్ చేస్తాం. అవునా? సూపర్. దాంతో ఇది ఈజీ కదా. అవును. డైరెక్టర్ ఈజీ, హీరో ఈజీ, బ్యానర్ ఈజీ. సో లాంచ్ చేయొచ్చు అయితే మీరు గౌతమ్. అదే ఆ సైడ్ నుంచి రావాలి ఓకే. ప్రజలు అనేది మన సైడ్ నుంచి. మీరు రెడీగా ఉన్నారు? మీరు రెడీ. ఓకే, సూపర్. అండ్ సార్ ఫైనల్గా అంటే అతడు లాంటి సినిమాని మళ్ళీ ఇంకొకసారి థియేటర్కి తీసుకొచ్చి ఈ జనరేషన్కే కాదు సార్,
మా జనరేషన్ కూడా అంటే మేము ఆల్రెడీ చూసిన వాళ్ళమైనా సరే అందరికీ మరొకసారి ఒక అద్భుతాన్ని స్క్రీన్ మీద చూపించబోతున్నారు. మీ ప్రయత్నం నిజంగా హ్యాట్స్. ఎందుకంటే ఈ ప్రయత్నంలో మీకు ఒక్క రూపాయి లాభం లేదు. మీరు చేస్తుంది ఒక మంచి కాజ్ కోసం. ఒక మంచి కాజ్ కోసం ఒక మంచి సినిమాని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈ ప్రయత్నం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మళ్ళీ మనం ఇలాగే కూర్చొని మరో మంచి ఇంటర్వ్యూ చేయాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఈ చిత్రం మీ అందరి కోసం మీరు థియేటర్లో చూడాలి అనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాం. ఇందులో ఏం ఫైనాన్షియల్గా ఆలోచించి చేయట్లేదు. ఒక్కసారి మా సంతృప్తి కోసం మీరు అందరూ థియేటర్కి వెళ్ళి థియేటర్లో కూర్చొని సినిమా చూసి ఆనందించారు. థ్యాంక్ యూ. అదే నేను కోరుకుంటున్నాను.